కావల కాలువ సంగం బ్యారేజ్ వద్ద నుండి ఈరోజు కావల కాలువకు రెండో కారు పంటకు నీరు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈరోజు సంగం బ్యారేజ్ వద్ద ఈరోజు నీరు విడుదల చేస్తున్నారు. దీని రెండో కారు పంటకు ఈరోజు బోగోలు మండలం, దగదత్తి మండలం, అలాగే కావలి చెరువు కూడా నీళ్లు వచ్చే విధంగా ఈరోజు ఈ కావలి కాలువ ఉపయోగపడుతుంది. ఎంత ఎండాకాలం అయినప్పటికీ కూడా నీరు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఈరోజు రైతులకి రెండో కారు పంటకి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఐఎంఏ మీటింగ్ లో కూడా దీన్ని కావలి కాలువకి నీరిచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఆ రోజు మీటింగ్ లో తీర్మానం చేసి ఈ రోజు రెండో కారు పంటకు కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండో కారు పంటకి అలాగే రైతులైతే మెట్ట రైతులకైతే అలాగే వేరుశనగ, అలాగే వరి, అలాగే పత్తి కూడా వేసుకునే పరిస్థితి. కానీ ఈ రోజు రైతులందరూ కూడా రెండో కారు పంట వేసుకొని ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు నీరు విడుదల చేస్తున్నారు. అలాగే తాగునీరుకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కావలికి చిన్నకాక రిజర్వాయర్ నుంచి కూడా కావలి చెరువుకు కూడా నీరు వదిలే అంటే తాగునీరుకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే విధంగా ఈ రోజు రెండో కారు పంటకు నీరు విడుదల చేయడం జరుగుతుంది. ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈ రోజు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు సంగం బ్యారేజ్ వద్దకు వచ్చి నీరు విడుదల చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు రైతులు కూడా చాలా హ్యాపీగా ఉండే పరిస్థితి, చాలా ఆనందంగా కూడా ఉన్నారు. రైతులకి రెండో కారు పంటకు నీళ్ళు ఇచ్చి ఆదుకుంటున్నారని చెప్పేసి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు. గతంలో కూడా ఏ నాయకులు చేయని విధంగా ఈరోజు రెండో కారు పంటకు నీళ్లు ఇచ్చి ఇంత ఎండాకాలం అయినా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతులకి రెండో కారు పంటకు నీళ్లు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజు ఆయన అయితే ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు ఇక్కడ ఆ కార్యక్రమాన్ని ప్రారంభించే విధంగా ఈ రోజు ఇక్కడ చేరుకొని ఈ రోజు నీరు విడుదల చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది రైతులు కూడా ఉన్నారు. చేస్తున్నాం సార్, చెప్పండి. దామవరం మీరు ఎట్లా ఈ రోజు రెండో కారు పంటకు నీళ్లు అందిస్తున్నారు, ఎలా ఉంది? కృష్ణారెడ్డి గారు మాకు ఫోన్ చేసి రెండో పంటకు నీళ్లు ఇస్తాము, మీరు సాగునీటి సంఘం సర్పంచ్లు అందరూ కలిసి సంఘం దగ్గరకు వచ్చేసి ఈ రోజు నీళ్లు విడుదల చేస్తాం, అందరికి సమయంగా నీళ్లు ఇస్తాము అని చెప్పారు. ఈ రోజు ఇంత ఎండాకాలం అయినప్పటికీ కూడా ఈ రోజు ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతులు రెండో కారు పంటకు నీళ్లు ఇస్తున్నారు కదా, ఏ విధంగా ఉంది? మాకెంతో ఆనందంగా ఉంది. ఎన్నడూ ఈ రెండో పంటకు వాటర్ పోయిన సంవత్సరం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా రెండో పంటకి ఏనాడు ఎక్కడ ఏ ఎకరాకు కూడా ఇబ్బంది లేకుండా మీకు అందిస్తాను, నేను మీకు అండగా ఉంటాను, మీరందరూ అక్కడికి వచ్చేసి నీళ్లు తీసుకురావాలి రండి అని మాకు ఎమ్మెల్యే గారు చెప్పారు. రావటం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వం అయినా ఇట్లా ఇంత ఎండాకాలంలో కూడా నీరు అందించడం జరిగిందా? గతంలో ఎవరు కూడా రెండో పంటకి కావలి కాలువ కింద నీరు ఇవ్వటం జరగలేదు. ఒక్కసారి రవిచంద్ర గారు ఇప్పించారు. ఆ తర్వాత ఇక ఏ పని రెండో పంటకి నీళ్లు రాలేదు. పోయిన సంవత్సరం మా కృష్ణారెడ్డి ఈ సంవత్సరం కూడా ఏ ఇబ్బంది లేకుండా మీకు నీళ్లు సప్లై చేస్తానని రైతులకు అందరికి హామీ ఇచ్చి మమ్మల్ని నార్లు పోసుకోమని చెప్పి ముందుకు నడిపిస్తున్నాడు. అలాగే కావలి కాలువ కూడా ఇంత గతంలో గత 10-15 సంవత్సరాలుగా ఎన్నడూ షీల్ తీసిన పరిస్థితి లేదు. ఇక్కడ నీరు కూడా సరిగా వచ్చే పరిస్థితి. ఈ రోజైతే కాలువలు మొత్తం ఆధునీకరణ చేసి కాలువ పనులు చేయించి ఈ రోజు నీళ్లు మొత్తం డైరెక్ట్ పొలాల్లోకి వచ్చే విధంగా చేశారు. దీన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది? మా కావలి కృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు అయిన తరువాత వెంటనే సాగునీటి సంఘాలని పిలిపించి కావలి కెనాల్లో పూడి సిల్ట్ తీందే కానీ ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి అందుబాటులో వాటర్ రాదు. దీని మీద నేను చంద్రబాబు గారితో మాట్లాడాను. దీనికి కొంత గ్రౌండ్ తీసుకొస్తున్నాను, వెంటనే సిల్ట్ దించి మీకు నీళ్లు 30 రోజుల లోపల నేను ఈ పని అక్కడక్కడ బిట్లుగా కాంట్రాక్టులు చేసి మీకు వెంటనే నీరు రెండో పంటకు అందిస్తానని ఆనాడు మాకు మాట ఇచ్చినారు మా ఎమ్మెల్యే గారు. ఆ తర్వాత మాకు వాటర్ ఇచ్చాడు, బాగా పండించుకున్నాం. అలాగే ఈ రోజు చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు రెండో కారు పంటకు నీళ్ళు ఇచ్చి రైతులను ఆదుకోవడం జరిగిందన్నారు. గతంలో చూస్తే కాలువలన్నీ మరమ్మతులు నోచుకొని కావుల్లో సిల్ట్ కూడా తీసిన పరిస్థితి లేదు. ఈ రోజు ఎమ్మెల్యే గారు అధికారం రాగానే ఈ రోజు కావలి కాలువ సిల్ట్ తీసి ఈ రోజు నీళ్లు కూడా బాగా పూర్తి స్థాయిలో వచ్చే విధంగా చేసి ఈ రోజు రెండో కారు పంటకి నీళ్ళు అందించడం జరుగుతుంది. అలాగే ఈ రోజు కొంతమంది రైతులు కూడా ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు. గతంలో లేని విధంగా ఈ రోజు రెండో కారు పంటకు నీళ్లు అందించి వాళ్ళని ఈ రోజు రైతులకి పంటలు పండే విధంగా చేస్తున్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
బోడుగుడిపాడు. ఈ రోజు రెండో కారు పంటకి నీళ్లు అందించారు. గతంలో లాస్ట్ ఇయర్ కూడా రెండో కారు పంటకి కావలి ఎమ్మెల్యే గారు నీళ్ళు అందించారు. ఇంత ఎండాకాలం కూడా రెండో కారు పంటకి నీళ్లు అందిస్తున్నారు. ఏ విధంగా రైతులు చాలా ఆనందంగా ఉందండి. రెండో కారు అనేది అసలు మేము ఎరగం ఇంతవరకు. పోయిన సంవత్సరం ఆయన వచ్చిన టైం వేళ విశేషం ఏమో పోయిన సంవత్సరం ఇచ్చారు, మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇట్లా రెండో కారు పంటకి నీళ్ళు అందించడం జరిగింది? మేము ఎరగం సార్. అసలు దాదాపు నాకు 70 సంవత్సరాలు కావలి కాలం వచ్చినప్పుడు అది రెండో కారు ఇచ్చిన పాపనే పోలేదు. ఇది నిండు ఈ సంవత్సరం. గత 10-15 సంవత్సరాల నుంచి కనీసం కాలువలు మరమ్మతులు చేసిన పరిస్థితి కూడా లేదు. కాలువలు క్లియర్ చేసిన పరిస్థితి కూడా లేదు. ఈ రోజు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఫస్ట్ కాలువలు ఆధునీకరణ చేసి కాలువలు మొత్తం సిల్ట్ తీయించి ఈ రోజు నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. దీన్ని బట్టి మీకు చాలా సంతోషంగా ఉంది సార్. బాగా చేస్తున్నారు. ఇటువంటి ఎమ్మెల్యే ఇప్పటికి రాడు. మంచి ఎమ్మెల్యే, తెలిసిన ఆయన, కష్టసుఖాలు తెలిసినాడు. కింద స్థాయి నుంచి ఎదిగినాడు, అన్ని తెలుసు ఆయనకి. రైతులందరికీ చాలా సంతోషంగా ఉంది సార్. అలాగే ఇక్కడ చూస్తే ఈ రోజు రైతులు మొత్తం ఎంతో ఆనందంతో ఇక్కడ ఈ ప్రదేశానికి చేరుకొని వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు రెండో కారు పంటకు నీళ్లు అందిస్తున్నారు. దీన్ని వాళ్ళు చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నారు. ఈ రోజు రైతులు రెండో కారు పంటకు నీళ్లు వేసుకునే విధంగా ఈ రోజు ముందుకు వచ్చి ఈరోజు పంటలు పండించుకునేందుకు ఈ రోజు చాలా మంది ముందుకు వచ్చి ఈ రోజు పంటలు పండించుకునే దానికి ఈ రోజు రెండో కారు పంటకి నీళ్లు అందించేదానికి ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను భోగోల్ మండలం బీజేపీ కండి. నేను SPM 1 ప్రెసిడెంట్ ని. ఇక్కడ రెండో కారుకి ఈ ఎమ్మెల్యే గారు ఈరోజు నీళ్లు విడుదల చేస్తున్నాడు. శుభపరిణామం. గత సంవత్సరం కూడా ఈ నీళ్లు వదిలినారు. బాగా పుష్కలంగా పంటలు పడినాయి. ఈ సంవత్సరం కూడా ఆశాజనకంగా అందరు కూడా ఇప్పటికే నారుమళ్ళు పోశారు. అందరికి కూడా పుష్కలంగా నీరంది సక్రంగా పంటలు పండాలని ఆ దేవుణ్ణి ఆశిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఎప్పుడన్నా రెండో కారు పంటకి ఇంత ఎండాకాలం నీరు అందించడం జరిగింది? గత ప్రభుత్వంలో కూడా ఎప్పుడు కూడా నీళ్లు సక్రంగా అందిలేదు. అందించినా గానీ అవి సక్రంగా అందలేదు. ఈ ప్రభుత్వంలో గతంలో కాలువ పూడికి తీసి బాగా అందించారు. ఈ సంవత్సరం కూడా కొంచెం అక్కడక్కడ పూడికి కూడా ఉంటే 10వ తేదీ వరకు ఈ యొక్క ప్రొక్లైన్లు కూడా ఈ పాసి అవి కూడా మెరకలు గిరకలు ఉంటే అన్ని కూడా తీసి పనులు పూర్తి చేశారు. ఈరోజు నీళ్లు వదలడం ఎమ్మెల్యే గారు ఆదలడం చాలా సుపరిణంగా ఆశిస్తున్నాం. ఎక్కువగా ఈ కాలం కింద అందరు కూడా ఎక్కువగా వరి మాత్రమే పండిస్తారు. ఎందువల్లంటే ఇక్కడ వర్షం పడినప్పుడు ఆ నేల వరికి అనుకూలమైనటువంటి నేల కాబట్టి ఎక్కువగా ఈ వరే ఎక్కువగా పండిస్తారు. వరి ఎక్కువగా అలాగా ఈ రోజు ఈ కాలువ కింద వరి ఎక్కువగా పండిస్తారని చెప్తున్నారు. అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు కాలువకు మరమ్మతులు చేసి ఈ రోజు సిల్ట్ ఇచ్చి ఈ రోజు నీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు అందే విధంగా చర్యలు తీసుకున్నారు. గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వంలో ఈ కాలువ గురించి పట్టించుకున్న నాదుడే లేడు. కనీసం రెండో కారు పంటకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఈ రోజు ఎమ్మెల్యే గారు ఈరోజు అధికారంలోకి వచ్చాక ఆయన వచ్చిన మొదటి సంవత్సరం అలాగే రెండో సంవత్సరం కూడా అదే విధంగా ఈ రోజు రెండో కారు పంటకు నీళ్ళు అందిస్తున్నారు. వారికి నిజంగా రైతుల తరపున ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పేసి ఇక్కడ కొంతమంది రైతులు అయితే చెప్తున్నారు. మరి కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ రైతులైతే ఇక్కడ ఈ రోజు రెండో కారు పంటకి నీళ్ళు అందించడం చాలా హ్యాపీగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు రైతులకు నీరు అందించి ఆదుకున్నారని చెప్పేసి ఎమ్మెల్యే గారికి వారు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు. మరొకరు ఉన్నారు రైతు, ఇక్కడ దగదత్తి మండలానికి సంబంధించిన రైతు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు ఇంత ఎండాకాలంలో కూడా ఈ రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకి రెండో కారు పంటకి నీళ్ళు అందిస్తున్నారు, ఎలా ఉంది?
సమర్థుడు రాజ్యం వెళితే ప్రకృతి వనరులన్నీ సహకరిస్తాయనే దానికి ఇది ఒక ఉదాహరణ. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం, ఈ నియోజకవర్గంలో కావలి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గారు పరిపాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంతలా ఎండాకాలంలో కూడా రైతులకు పుష్కలంగా నీరు ఇస్తున్నారంటే అది దేవుడి సహకారం, ఈ పాలకుల యొక్క గొప్పతనం, ప్రజల యొక్క దీవెనలనే చెప్పుకోవాలి. గతంలో దగతి మండలంలో 2వ పంటకు నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. మన శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి చొరవ, రైతుల పట్ల పక్షపాతి, అదేవిధంగా రైతులకు అన్ని రకాలుగా ఉపయోగపడాలనే గొప్ప సంకల్పంతో కావల కాలువకు నీళ్లు 2వ పంటకు నీళ్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రైతులందరితో ఈ కావల కాలువకు నీళ్లు విడుదల చేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం అట్టహాసంగా రైతులు, రైతు సంఘ నాయకులు, అన్నదాతలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేయడానికి ప్రధానమైన కారణం గౌరవ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు. ఆయనకు రైతుల పట్ల ఉండే గొప్ప, గతంలో రైతుగా పనిచేసిన విధానం కావచ్చు, ఇవన్నీ గుర్తుంచుకొని రైతుల యొక్క కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టే ఇది సాధ్యమైందని తెలియజేస్తుంది. ఈ రోజు చూస్తే దగదత్తి మండలంలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఈ రోజు డిఆర్ ఛానల్ కానీ డిఎం ఛానల్ కానీ పూర్తి చేసి ఈరోజు దాదాపుగా ఈరోజు రైతులకి చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందించడం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి ఎలా ఉంది, రైతుల పరిస్థితి ఎలా ఉంది అనుకుంటున్నారు? డిఆర్ ఛానల్, డిఎం ఛానల్ అనేది నెల్లూరు జిల్లా ఏర్పడిన కొత్తలో బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో ఈ కాలువల యొక్క పనులు నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి కూడా శాశ్వత పనులు ఎప్పుడు జరగలేదు. ఓకే, తాత్కాలికంగా పనులు చేసి అప్పటికప్పుడు ఉపశమనం కలిగించే వాళ్ళే తప్ప చివర ఆయకట్టు రైతులకు నీళ్లు అందించడం అనేది ఒక గగనంగా మారింది. మన శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభుత్వంతో కొత్త ప్రతిపాదనలు పంపించి ఎలాగైనా సరే రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతో డిఆర్ ఛానల్ను, డిఎం ఛానల్ను పూర్తి స్థాయి ఆధునీకరించడం జరిగింది. దీనివల్ల అందరు రైతులకు, కేవలం ఆయకట్టు పైన రైతులు కానీ ఆయకట్టు చివరి రైతులకు కూడా పూర్తి స్థాయిలో ఇవాళ నీరు అందుతుందంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఘనత. వారి సారథ్యంలో రైతులకి ఈ యొక్క అనుకున్న ఆశయాలను నెరవేరుస్తున్నటువంటి మన శాసనసభ్యులు వారి వెంకటకృష్ణారెడ్డి గారి గొప్పతనం అనే చెప్పుకోవాలి. కూడా దగదత్తి మండలానికి ఎక్కడ లేని విధంగా దాదాపు 100 కోట్ల పైన కూడా నిధులు మంజూరు చేసి ఈ రోజు దగదత్తి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. దగదత్తి రైతుగా మీకు ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఆ అభివృద్ధి చూస్తే? ఒక్క వ్యవసాయానికే కాదు, అది రోడ్లు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, అన్ని రంగాల్లో దగదత్తి ఇవాళ ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు, ఒక రాష్ట్రంలోనే ఒక తలమానిక నిలుస్తుందంటే అది మన శాసనసభ్యులు వారి ముందు చూపు. మరీ ముఖ్యంగా దగదత్తిలో అయితే కోటాను కోట్ల రూపాయల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు తీసుకొచ్చి దగదత్తి మండలాన్ని అన్ని రంగాల్లో, అది పారిశ్రామికంగా కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, ఇండస్ట్రియల్ పరంగా కావచ్చు, ఉపాధి పరంగా కావచ్చు, అన్ని రకాలుగా మౌలిక వస్తువుల కల్పనలో కావచ్చు, ఎమ్మెల్యే గారు ముందు చూపుతో ఒక ప్రణాళికబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, అదే మన యువ నాయకులు లోకేష్ గారి సహకారంతో ఎమ్మెల్యే గారు కావలి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా తీసుకోబోవడం దగదత్తి కీలక పాత్ర పోషిస్తుంది. అందుకు మాకు చాలా గర్వకారంగా కూడా ఉంది. ఈ రోజు నెల్లూరు జిల్లాలో మరీ ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో దగదత్తి మండలంలో జరుగుతున్న అభివృద్ధి బహుశా జిల్లాలో మరి ఎక్కడ జరగకపోవడం, అన్ని వనరులు ఇక్కడ ఉండడం, ఆ వనరులను అన్ని సక్రమంగా వినియోగించడం అనేది ఇది ఎమ్మెల్యే గారికి సాధ్యపడిందని మా మండల ప్రజల యొక్క అభిప్రాయం. అదే విధంగా ఈ రోజు చూస్తే దగదత్తి మండలంలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పనులు ఈరోజు డిఆర్ ఛానల్, డిఎం ఛానల్ కెనాల్ అయితే శాశ్వత పరిష్కారం చేసి ఈరోజు రైతులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందించే విధంగా ఈరోజు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు దీనికి సహాయ సహకారాలు అందించి ఆ పనులు అయితే పూర్తి చేశారు. అదేవిధంగా ఈరోజు 2వ కారు పంటకు నీళ్ళు అందించి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ప్రతి సంవత్సరం ఆయన గెలిచినప్పటి నుంచి కూడా రైతుల పాలిట ఆయన రైతు కష్టాలు తెలుసు కాబట్టి, రైతు బిడ్డ కాబట్టి ఈరోజు ఆయన అన్ని తెలుసుగా ఈరోజు వచ్చి ఆయన రైతులు పడే కష్టాలను అధిగమించాలనే ఉద్దేశంతో ఈరోజు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు 2వ కారు పంటకు నీళ్ళు అందించి కూడా ఈరోజు రైతుల పాలిట ఆయన దేవుడయ్యాడని చెప్తున్నారు.